డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా 2026 అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్కి రిజిస్ట్రేషన్కి డౌట్స్ వస్తున్నాయి. మరి ఈ రిజిస్ట్రేషన్కి ఎంత ఫీజు పే చేయాలి సార్ అంటారు. రిజిస్ట్రేషన్కి ఏమైనా ఫీజు పే చేయాలా అంటారంటే, ప్రస్తుతానికైతే రిజిస్ట్రేషను టోటల్గా ఫ్రీ అమ్మ. ఒక మొక్కలో చెప్పాలంటే రిజిస్ట్రేషను యూ నో నీడ్ టు పే రిజిస్ట్రేషను. కాకపోతే ఏంటంటే, మీకు సీటు వచ్చిన తర్వాత ఇఫ్ యు ఆర్ అలాటెడ్ ఇఫ్ యూ గాట్ ద సీట్ యూ హ్యావ్ టు పే ద 5,000. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అమౌంట్లో మీరు పేమెంట్ చేయాల్సి ఉంది. అంతేగాని సపోజ్ మీరు అప్లై చేశారు జోసాకి, మీరు క్వాలిఫై అయ్యారు, జేఈ యొక్క ర్యాంక్ ఉంది, పర్సంటైల్ ఉంది, అన్నీ ఉన్నాయి మీ దగ్గర, మీరు అప్లై చేసుకున్నారు, మీకు సీటు రాలా, యూ నో నీడ్ టు పే సింగిల్ రూపీ. ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. సీసాబ్లో అయితే పే చేయాలి, అది ఇనిషియల్గా పే చేయాల్సి ఉంటుంది. అది నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే అన్ని వీడియోలు ఒకసారి చేస్తే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి యూ నో నీడ్ టు పే సింగిల్ రూపీ ఫర్ ద రిజిస్ట్రేషన్. ఒకవేళ సీటు వచ్చిన తర్వాత వాళ్ళు కలిపి తీసుకుంటారు మీ దగ్గర అమౌంట్. సపోజ్ 5,000 ఫర్ ఎగ్జాంపుల్, ఒక 25,000 సీట్ వచ్చిన తర్వాత మొత్తం 30కి ఇలా తీసుకోవటం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా చూద్దాం ఒకసారి. మీకు వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ బ్రోచర్ అయితే ఉంటుంది. ఆ బ్రోచర్లో ఏమైనా ఉన్నాయా చూద్దాము. ఇక్కడ చూడండి, జోసాలు ఈజ్ రిజిస్ట్రేషన్ ఆన్ జోసా ఆన్లైన్ పోర్టల్ మ్యాండేటరీ. మ్యాండేటరీ టు రిజిస్టర్ త్రూ జోసా అఫీషియల్ పోర్టల్. అంటే మీకు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలమ్మా. మీకు మరి ఎంత సరే, నాకు ఫస్ట్ ర్యాంక్ మంచి పర్సంటైల్ వచ్చింది సార్, నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కొంతమంది అడుగుతారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే సిస్టమ్ మిమ్మల్ని ఆప్షన్స్ పెట్టుకోవడానికి అలో చేస్తుంది. కంపల్సరీగా మ్యాండేటరీగా రిజిస్ట్రేషన్ చేసుకో. ఇక్కడ చూడండి, క్లియర్గా మెన్షన్ చేశారు వాట్ ఈస్ ద సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అయితే ఉంటుంది. మీరు లాస్ట్ అంటే ఈ సంవత్సరము మరి ఇంకా రాలేదు, మనకి నోటిఫికేషన్ అయితే రాలేదు. వీడియో చేసే టయానికి ఇంకా 2 రోజుల్లో వచ్చింది. మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ 15,000 అమ్మ. 15,000 ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ పే చేయాల్సి ఉండిద్ది. ప్లస్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్, ఇది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్, పీడబ్ల్యూ స్టూడెంట్స్ ఎస్సీ ఎస్టీ 15,000 ప్లస్ 5,000 రూపీస్ ప్రాసెసింగ్ ఛార్జ్. ఇది జోసా ప్రాసెసింగ్ ఛార్జెస్ మాత్రం. ఎవరికైతే సీట్ మొత్తము 20K పే చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 20K పే చేయాలి. అదేవిధంగా అదర్స్ 30K ఏమో సీట్ ఛార్జెస్, సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు పే చేయాల్సి ఉంది. 5K ఏమో మొత్తము 35K పే చేయాలమ్మా అదర్స్. మరి ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, జనరల్ కానీ అందరు కలిపి 35K. ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం 20,000కే. ఈ 5,000కే జోసా ప్రాసెసింగ్ ఛార్జెస్ 5,000 మాత్రం పే చేయాలి. మీకు సీటు రాలేదనుకో ఈ 5,000 కూడా అవసరంలా. యూ నో నీడ్ టు పే సింగిల్ రూపీ, ఫ్రీ ఆఫ్ ఛార్జ్. రిజిస్ట్రేషన్ మొత్తము ఫ్రీగా ఉంటుంది, అది గమనించగలరు ప్రతి ఒక్కరు. ఇది స్టూడెంట్స్, మరి జోసా 2026 అయితే మనకు 2 రోజుల్లో వచ్చేస్తుంది. రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంటుంది. కాకపోతే అందుకని ప్రతి ఒక్కళ్ళు రిజిస్టర్ చేసుకోండి, మీకు సీటు వచ్చినా రాకపోయినా. మరి నాకు కొంతమందికి సీసాబ్లో సీట్ వస్తుందని మన మెంటర్షిప్ జాయిన్ అయ్యే వాళ్ళకి చెప్తున్నా. మీరు కంపల్సరీగా జోసాలు రిజిస్టర్ చేసుకోండి. ఏమైంది మరి రిజిస్టర్ చేసుకుంటే ఏమైందంటే, మీకు మరి ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, కొద్దిగా మరి హోంవర్క్ లాగా ఉంటుంది. మనకు హోంవర్క్ తెలుసు కదా, ప్రాక్టీస్ లాగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ దీనిలో కొద్దిగా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. రౌండ్ 1 మనకు 6 రౌండ్లు ఉంటాయి. జోసాలో 6 రౌండ్లు ఉంటాయి. అసలు రౌండ్ 1కి ఏం జరుగుతుంది, రౌండ్ 2కి ఏం జరుగుతుంది, రౌండ్ 6 వరకు ఏం జరుగుతుంది అనేది మీకు కూడా ఐడియా వస్తుంది స్టూడెంట్స్ అందరికి కూడా. అందుకని ప్రతి ఒక్కరు సీటు వచ్చినా రాకపోయినా జోసాలో రిజిస్ట్రేషన్ చేసుకోండి. యూ నో నీడ్ టు పే సింగిల్ రూపీ, 0 పైసా. రిజిస్ట్రేషన్ అనేది టోటల్గా ఫ్రీగా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ సీటు వస్తే యూ హ్యావ్ టు పే 5,000 రూపీస్ పే చేయాలి. సపోజ్ ఐఐటీలో సీటు వచ్చింది, 5,000 హ్యాపీగా పే చేస్తారు, నో ప్రాబ్లం, మనకేం బడన్ అనిపించదు. సీసాబ్లో కూడా ఏంటంటే ఇనిషియల్గా పేమెంట్ చేయాల్సి వచ్చింది, అక్కడ కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి, అది వేరే విషయం. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా యూ నో నీడ్ టు పే సింగిల్ రూపీ. మీకు సీటు వస్తే 5,000 మాత్రం పే చేయాల్సి ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్, దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్. మరి ఇలాంటి 1-to-1 సపోజ్ నేను వీడియో చేస్తున్నాను, మీరు వింటున్నారు. ఇంకా 1-to-1 నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే మీరు మెంటర్షిప్ తీసుకోగలరు. జేఈ ప్లస్ మరి అడ్వాన్స్డ్ అన్నిటికి కలిపి. జేఈ అంటే మెయిన్ ప్లస్ అడ్వాన్స్డ్ ఉంటాయి, గుర్తుపెట్టుకుని. కొంతమంది మెయిన్కి సపరేటా, అడ్వాన్స్కి సపరేట్ అని రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. జోసా ప్లస్ సీసాబ్ దీనిలో మనకి జేఈలో
మొత్తము మెయిన్ అడ్వాన్స్డ్ కౌన్సిలింగ్ వచ్చి జోసా ప్లస్ సీసీఎఫ్ వరకు సపోర్ట్ చేయడం జరుగుతుంది వెబ్సైట్కి. ఇది మరి ఎవరైనా మరి వాట్సాప్ నెంబర్ ఇది. మెంటర్షిప్ తీసుకుంటే మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మెంటర్షిప్ తీసుకోకుండా మీతో మాట్లాడాలంటే అది అయ్యే పని కాదు. ఆల్రెడీ స్టూడెంట్ చాలామంది కూడా మెంటర్షిప్ తీసుకున్నారు. వాళ్ళతో మాట్లాడటానికి నేను బిజీగా ఉన్నాను. నేను టైం వాళ్ళకి మాత్రమే కేటాయించడం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్.